నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాలలో కొన్ని సంఘటనలు ఎప్పుడు ఎందుకు జరుగుతాయి, దాని వెనుక మర్మం కావచ్చు, ఉద్దేశం కావచ్చు, ఏంటి అనేది చెప్పడం చాలా కష్టం. అలాంటి కలయికలు కావచ్చు, అలాంటి రాకపోకలు కావచ్చు, ఒకప్పుడు తిట్టుకొని కలిసిన బద్ధశత్రువులు కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకలలు ఉంటాయి. ప్రజెంట్ ఏపీలో వల్లభనేని వంశీ గారు రాధాకృష్ణ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏంటి ఇంత సడన్గా ఈయన ఆయన ఇంటికి వెళ్ళడం ఏంటి అన్న ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే రెండు సామాజిక వర్గాలు దీంట్లో ఉన్నాయి. అందులోనూ ఒకరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇంకొకరు కూటమి స్టార్ క్యాంపైనర్గా ఉన్న ఈ నేపథ్యంలో అందులోనూ గతంలో వల్లభనేని వంశీ గారు చేసిన కమెంట్స్ను ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఎప్పటి నుంచో, అది ఏ సందర్భంలో వచ్చినా ఇలాంటివి నానుడులు కామన్గానే వస్తూ ఉంటాయి. ఏంటి ఇప్పుడు వల్లభనేని వంశీ గారు రాధాకృష్ణ గారి ఇంటికి వెళ్ళడము ఏంటి, దేనికోసం? వల్లభనేని వంశీ గారి ముఖ్య అనుచరుడి ఇంట్లో వివాహ వేడుక ఉంది. దానిని ఆహ్వానించడానికి వల్లభనేని వంశీ గారు వెళ్ళటాన్ని రాజకీయ వర్గాలు చాలా అత్యంత ఆసక్తితో గమనించాయి. ఇద్దరు చాలా చిత్రోక్తులు విసురుకుంటూ ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిని మనం వల్లభనేని వంశీ గారు ఆమిషగా వెళ్ళి వంగవీటి రాధాకృష్ణ గారిని ఏమైనా గర్వాపసీకి ఏమైనా తెర తీశారన్న వాదన కూడా ఒకటి ఊపందుకుంది. ఎందుకంటే మొన్న శాసనమండలి అభ్యర్థుల నియామకంలో గవర్నర్ కోటాలో ఖచ్చితంగా తన పేరు ఉంటుందని వంగవీటి రాధాకృష్ణ గారు భావించడం, వంగవీటి రాధాకృష్ణ గారి అభిమానులు భావించడం, ఇవంతా కూడా జరిగినాయి. అయితే అది సాధ్యపడలేదు. రకరకాల సమీకరణల దృష్ట్యా సాధ్యపడకపోవడంతో వంగవీటి రాధాకృష్ణ గారి మనస్తత్వం తెలుసుకుందామని, మనసులో మాట ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి ఫోన్లో కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళి కలిస్తే అర్థమవుతుంది అని చెప్పి వల్లభనేని వంశీ గారు ఏమైనా వెళ్ళారని కూడా అనిపించింది ఒక దశలో. ఎందుకంటే ఒక పత్రిక ఆహ్వానం కోసం వంశీ గారు వాళ్ళ ఇంట్లో కార్యక్రమం కాదు, ముఖ్య అనుచరుడి ఇంట్లో వెళ్ళి ఆహ్వానించడం అనేది, అవును, అది కొంచెం ఏదో ఒకటైతే జరుగుతోంది. కొంత వంగవీటి రాధాకృష్ణ గారు అసంతృప్తిగా ఉన్నారు, పట్టించుకోలేవట్లేదు. కాబట్టి మన దగ్గర ఈసారి ప్రాధాన్యం ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు అన్నది వినిపిస్తుంది. ఎంతవరకు మరి ఇప్పుడు అక్కడ స్టార్ క్యాంపైనర్గా ఉన్న ఆయన వద్దు అనుకుని వైఎస్ఆర్సీపీని వద్దు అనుకుని కూటమికి వచ్చారు కదా, ఎంతవరకు మళ్ళీ గర్వాపస్ అయ్యే అవకాశం ఉంది? కూటమి అనడం కంటే తెలుగుదేశం అనాలి వంగవీటి రాధాకృష్ణ గారిని. తెలుగుదేశాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పోటీ చేయడం నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. సరే, నియోజకవర్గం లేదు, శాసనమండలికి పంపిస్తారు అంటే శాసనమండలి కూడా మన అవకాశం లేకుండా పోయింది. శాసనమండలి మొన్న ఆశించిన ఊహించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, మన సుభాష్ ప్రసాద్ బాబు కావచ్చు, గోగిశెట్టి నరసింహారావు కావచ్చు, కర్రోతు బంగారరాజు కావచ్చు, వంగవీటి రాధాకృష్ణ కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, పిఠాపురం ఎన్వీఎస్ వర్మ కావచ్చు, వీళ్ళందరినీ కూడా వచ్చే సంవత్సరం నాటికి శాసనమండలిలో వీళ్ళందరినీ మనం శాసనమండలి సభ్యులుగా చూడొచ్చు. మనం ఇవాళే టేక్ ఇట్ గ్రాంట్ అనమాట. ఎందుకంటే అంత సులభంగా పోటీ చేయటానికి నియోజకవర్గాల్ని త్యాగం చేసినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ విడిచిపెడుతుందని నేనైతే అనుకోను. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ విజ్ఞత ఎటువంటిదంటే, ఏ సమయంలో ప్రకటిస్తే అది పార్టీకి అది ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజల్లో అది మన్ననలు పొందుంది అన్న విషయం బాగా తెలిసినటువంటి ఒక నేత ఆయన. హీ నోస్ ఎప్పుడు ఏ విధమైనటువంటి పావు కదపాలి అన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఏంటంటే ఈసారికి ఎస్సీ మాదిగా బీసీ మహిళ అనేటటువంటి సామాజిక సమతుల్యత పాటించి ఆ సామాజిక సమీకరణలను అనుసరించి ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని ఖరారు చేశారు. అది విమర్శకుల మెప్పును కూడా పొందింది, విమర్శకుల అభినందనల్ని కూడా అందుకుంటోంది. కాబట్టి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళందరినీ చూడొచ్చు మనం. అయితే ఈలోపు మధ్య మార్గంగా ఏంటంటే వంశీ గారు వెళ్ళి వంగవీటి రాధాకృష్ణ గారిని కలవటం వెనకల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అంటే ఉన్నారనే అనుకొని తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వైకాపాలో ఎంత ఎక్కువ మంది కనిపిస్తే పవన్ కళ్యాణ్ గారికి అంత ఎక్కువ నష్టం భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, నువ్వు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు చేయలేకపోతున్నావు, నువ్వు కేటాయించలేకపోతున్నావు, నువ్వు ఇంకొకరి మీద ఆధారపడ్డావు, ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద నువ్వు ఆధారపడి నువ్వు అభ్యర్థులను కేటాయించుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నియోజకవర్గాలు దేబరించుకునేటటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు.
చూసావా నేను మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరినీ ఎంతమంది బాహుబలుల్ని నా వైపు నేను మోహరించుకొని ఉన్నానో అని రేపు ఎన్నికల గోదాలో దిగేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉండాలి. కాబట్టి కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారిని కూడా మనం ఏం తక్కువ చేయాల్సిన పని లేదు. కమ్మ సామాజిక వర్గం నుంచి దెర్ ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ పొలిటీషియన్స్ అనమాట. అవును. కాబట్టి ఈ విధమైనటువంటి సామాజిక సమీకరణ రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే పరిస్థితులు కొంత మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకని వల్లభనేని వంశీమోహన్ గారిని పంపించారా? వల్లభనేని వంశీమోహన్ గారు ఆయన మొదట విజయవాడ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోవటం, ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గానికి వచ్చి 14 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో హోరాహోరీపూర్లో డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారు కాపు సామాజిక వర్గం వైకాపా అభ్యర్థి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహాధ్యాయి, గుల్బర్గా మెడికల్ యూనివర్సిటీలో దేవుడు డాక్టర్ అంటారు ఆయన మీద హోరాహోరీపూర్లో అప్పుడు కూడా పొత్తు ధర్మంలో భాగంగా గెలిచినప్పటికీ 19 ఎన్నికల్లో మనకి యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వల్లభనేని వంశీమోహన్, అప్పుడు కూడా మీకు వంశీమోహన్ గారు గెలిచి హోరాహోరీ పోరులో గెలుపొంది 1000 అంటే హోరాహోరీ పోరు కనీవి నెరిగినటువంటి హోరాహోరీ పోరులో గెలిచి ఆ తర్వాత వైకాపాకి మద్దతు ప్రకటించి వైకాపాతో కలిసి ప్రయాణం చేయటం, 24 ఎన్నికల్లో వైకాపాలో పోటీ చేసి యార్లగడ్డ వెంకట్రావు చేతిలోనే ఓడిపోవటం. అంటే 4 ఎన్నికల వరుసగా 2009, 14, 19, 24 4 ఎన్నికల వరుసగా ఎదుర్కొన్నటువంటి నేపథ్యం వల్లభనేని వంశీమోహన్ గారికి ఉంది. కాబట్టి వల్లభనేని వంశీమోహన్ గారు ఇవాళ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన వేస్తున్నటువంటి అడుగులు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, మనకు గతంలో నారా భువనేశ్వర్ గారిని వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో సొంత సామాజిక వర్గం కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది ముఖ్య నేతలు కావచ్చు వంశీమోహన్ గారి మీద అక్కసుగా ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఇంకా రకరకాల కేసుల పూర్వాపరాలకు మనకు వెళితే ఆయన జైలు శిక్ష కూడా అనుభవించి రావటం, బెయిల్ మీద రావటం, తిరిగి మళ్ళీ ఆయన న్యాయ పోరాటం చేస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. అంటే ఆయన మీకు మడమ తిప్పి వెనక్కి వెళ్ళిపోలా వల్లభనేని వంశీమోహన్ గారు. సావోరేవో తేల్చుకుంటానని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి వైనం ఏంటంటే ఆయనకంటూ ఒక అనుచర వర్గం ఉంటారు కదా, ఆ అనుచర వర్గాన్ని అది అమితంగా ఆకట్టుకుంటోంది. ఏమో వైకాపా అధికారంలోకి వస్తే గిస్తే మాత్రం వల్లభనేని వంశీమోహన్ గారిని మనం మంత్రిమండలిలో చూడొచ్చు. డ్యామ్షూర్. ఎందుకంటే కార్యకర్తలకు ఒక ఇన్స్పిరేషన్గా ప్రజెంట్ ఉన్నారు. ఎందుకు చాలామంది ఈ కేసులు అవ్వగానే ఇంకా చాలా ఇయర్స్ ఉంది ఎలక్షన్ రావడానికి, ఇప్పుడే వస్తే మళ్ళీ తిరగదోడతారు, ఏదైనా ఇబ్బంది పట్టొచ్చు అనేసి ఇది ఉండొచ్చు. కానీ సమస్య ఉన్న చోటల్లో ఉంటున్నాడు, కార్యకర్తకు అండగా ఉంటున్నారు, నియోజకవర్గంలో ఫంక్షన్ అయినా ఏదైనా సరే అక్కడ నిలబడుతున్నారు. సమస్యలను అధిష్టానం అంటే కూటమి దృష్టికి తీసుకెళ్ళి చాలా గౌరవప్రదంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా చేంజ్ ఓవర్ మాత్రం ఇప్పుడు వల్లభనేని వంశీ గారిలో చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ దూకుడు అనేది అంటే ఏంటి, క్యాడర్ కోసమా లేకపోతే ఏది చేసినా నేను ఈ క్షేత్రం నుంచి బయటికి రాను, తాడోపేడ తేల్చుకుంటాను అన్నది, తాడోపేడ తేల్చుకుంటాననే మనస్తత్వమే. క్యాడర్ని క్యాడర్ అంటే ఆయన అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ తాడోపేడ తేల్చుకుంటాననేటటువంటి ఒక మనస్తత్వంతోనే ముందుకెళ్తున్నారు. అలాగే ఆ మనస్తత్వంతో పోరాడుతూనే మీకు ఆయన ఏం చేస్తున్నారంటే వైకాపా రేపు అధికారంలోకి రావాలంటే ఎటువంటి సమీకరణలు చెయ్యాలి, ఎటువంటి సామాజిక సమీకరణలు చెయ్యాలి, ఎవరిని గర్వాపసిలో భాగంగా ఎవరిని ఆకట్టుకోవాలి, ఎవరిని పార్టీలోకి తిరిగి ఆహ్వానించాలి, వెళ్ళిపోయిన వారికి ధైర్యం ఎలా నూరిపోయాలి, ఎలా బుజ్జగించాలి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన సక్రమంగా సజావుగా నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు మనం. ఓకే, మొత్తానికి ఇది ఏ పిలుపుకు వెళ్ళినా మీడియాలో జరుగుతున్న చర్చ ఏ పిలుపుకు ఆపాదించబడుతుందో. ముద్దగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో బొండా ఉమామహేశ్వరరావు గారు, అంబటి రాంబాబు గారు భుజం కలుపుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆ సంస్మరణ సభలో పాల్గొన్న తర్వాత 3-man కమిటీ ఎదురుగుండా బొండా ఉమామహేశ్వరరావు గారు వెళ్ళి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారిని అటువంటి సంజాయిషీ కోరితే పరిస్థితులు ఏ స్థాయిలో ఉంటాయి, ఎంతటి తారాస్థాయికి వెళతాయన్నది కూడా చూడొచ్చు మనం. అసలు ఇంకోటి, తెలుగుదేశం శ్రేణులు మనకి రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఏమని రివర్స్ అటాక్ చేస్తున్నారు వంగవీటి రాధాకృష్ణ గారి మీద? అసలు ఆయన పార్టీలో ఉన్నారా, ఉంటే యాక్టివ్గా ఉన్నారా, ఉంటే ఆయన ఎక్కడున్నారు, ఇటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కాస్ట్ రివర్స్ అటాక్ చేయడానికి ఇదేదో పార్టీ మీటింగ్లోనో లేకపోతే కుల మీటింగ్లోనో లేకపోతే ఇంకేదైనా వీళ్ళు సపరేట్గా మీటింగ్ అయితే మేబీ అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఒక ముఖ్యానుషుడు వివాహానికి సంబంధించి ఏంటిది వాళ్ళు మన రాధా గారు ఉండాలి, వంగవీటి రాధా గారు ఉండాలి అనుకుని వివాహ ఆహ్వానానికి వెళ్ళారు కాబట్టి దీన్ని తప్పట్టడానికైనా వివరణ కోరడానికైనా ఏమీ లేదు కదా. లేదు. ఇన్ కేసు అలాంటిది జరిగితే ఆయన అవమానించినట్టు అవుతుంది. ఖచ్చితంగా వంగవీటి రాధా గారిని అవమానించినట్టు అవుతుంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఆ మీటింగ్కి వెళ్తే ఇంత రచ్చ చేయడము, రిలీజ్ కమిటీ ముందు వెళ్ళి వివరణ ఇవ్వడం ఇదంతా జరిగింది అన్నట్టు కూటమికి అది ఇంత మైనస్ అవుతుంది. చాలా మైనస్ అయింది, కూటమి చాలా మైనస్ అయింది. ఇక్కడ స్టార్ క్యాంపైనర్ ఆయన ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారా లేదా అనేది వాళ్ళ విజ్ఞత, అది క్వశ్చన్ చేసేవాళ్ళు. చాలా మైనస్ అయింది. ఆయన స్టార్ క్యాంపైనర్గా ఆయన కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే కదా. మరి ఏంటిది గర్వాపసికి సంబంధించి జస్ట్ క్యాజువల్, మీ ఉద్దేశం ప్రకారం కంక్లూజన్ క్యాజువల్ మీటింగ్ గర్వాపసికి సంబంధించింది అంట? గర్వాపసికి సంబంధించిందే అయినప్పటికీ దాని క్యాజువల్ మీటింగ్ అనేటటువంటి కలర్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది.